సరే నేను పెద్దగా పట్టించుకోలేదు చేస్తున్నాను. తర్వాత ఏం చేశారంటే ఇంక నేను డిఫరెంట్ యూనియన్స్‌లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ మాస్టర్స్ అందరూ ఏం చెప్పారంటే పత్రిజీ ప్రోగ్రామ్ ఇంతవరకు చిత్తూరులో చేయలేదు. హ్మ్. మీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయాలి. మీరైతే బాగా చేస్తారన్నప్పుడు సరే అని యాక్సెప్ట్ చేశాను. హ్మ్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకొక 10 రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు పాంప్లెట్స్ అంతా ప్రింట్ చేశాం. అలా ఫెస్ట్ చేయడానికి ఇంకొక వారం ఉంది అన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. ఓకే. నేను ఎంత నొప్పినైనా తట్టుకుంటాను. ఎంత ఇదైనా చేస్తాను. హ్మ్. కానీ నా వల్ల తట్టుకోలేనంత పెయిన్ ఎక్కువైంది. హ్మ్. సరే ఏం చేయాలో అర్థం కాకుండా డాక్టర్ దగ్గరికి పోతే మీకు బ్యాక్ బోన్ లైట్‌గా ఫ్రాక్చర్ అవుతుంది. ఒక 3 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలి ఓహ్! అని చెప్పినారు. ఈవెన్ 2, 3 స్టెప్స్ కూడా దిగకూడదన్నారు. హ్మ్. సరే 1 ఆర్ 2 డేస్ రెస్ట్ తీసుకున్నాను. హ్మ్. వీళ్ళందరూ వచ్చి ఏం సార్ మీరు పత్రిజీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామన్నారు. ఇట్లా బెడ్‌లో ఉన్నారంటే మా అబ్బాయి ఏమన్నాడంటే లేదు నువ్వు 2, 3 సిట్టింగ్స్ మెడిటేషన్ చేసేసి నువ్వు వెళ్ళు డాడీ ఏం కాదులే. హ్మ్. డాక్టర్లు చెప్పింది ఏం జరగదులే నువ్వు చేసుకో అని. హ్మ్. సరే నేను ఒక 2, 3 సార్లు మెడిటేషన్ చేసేసి ఇంకా బైక్‌లో పోతే కష్టం అని చెప్పి కార్‌లో కూర్చునేసి పాంప్లెట్స్ అన్ని పెట్టుకుని 4, 5 మందిని పెట్టుకుని డోర్ టు డోర్ పబ్లిసిటీ చేయడానికి పత్రిజీ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి వెళ్ళాం. హ్మ్. ఒక 2 రోజులు ధ్యాన ప్రచారం అయిన తర్వాత మూడో రోజు నాకు తెలియకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పరిగెత్తిపోతున్నాను. ఓకే. వీళ్ళందరూ మీకు బ్యాక్ ఆటోమేటిక్‌గా పెయిన్ నొప్పి తగ్గిపోయింది. హ్మ్. మీరు బ్యాక్ అసలు గుర్తులేదు నాకు ఆ 2 ఓకే. రోజుల తర్వాత. హ్మ్. మీరు బ్యాక్ పెయిన్ అంటున్నారు, మరి పరిగెత్తుతున్నారంటే ఓహో! బ్యాక్ పెయిన్ కదా! అంటే ఈ 2 రోజుల ధ్యాన ప్రచారంలో నాకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. హ్మ్. తర్వాత ఇప్పటి వరకు లేదు. సో, అక్కడ నాకు నమ్మకం అనేది ఏర్పడింది. అంటే ధ్యానం చేయడం ద్వారా సమస్యల పరిష్కారం అవుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చనేసి ఆమెకు. హ్మ్. ధ్యానం చేసిన ధ్యాన ప్రచారం ద్వారా అంతకన్నా రెట్టింపు ప్రయోజనం జరుగుతుందనేది నాకు కలిగింది.